ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రెజెంట్ తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, స్వాతంత్ర సమరయోధులు, సినీ ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇలా రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కి విడుదలైన చిత్రం జితేందర్ రెడ్డి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ హిట్ టాక్ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాను ఇప్పటికీ ఎంతో మంది చూశారు. కానీ చాలా మంది అసలు ఎవరి జితేందర్ రెడ్డి, ఆయన హిస్టరీ ఏంటనేది తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. నిజానికి జితేందర్ రెడ్డి ఎవరు, నాయకుడిగా ఎలా ఎదిగారు, ఆయన చేసిన త్యాగం ఏంటనే ఫుల్ స్టోరీ మీకోసం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు చెందిన ఓ వీరుడి కథే ఈ జితేందర్ రెడ్డి సినిమా. జితేందర్ రెడ్డి తండ్రి ముదిగంటి మల్లారెడ్డి. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రాంత కార్యవాహుగా పనిచేశారు. దేశం పట్ల ప్రేమతో ఇందులో చేరిన ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన కుమారుడే ముదిగంటి జితేందర్ రెడ్డి. తండ్రి బాటలోనే నడిచిన కుమారుడు విద్యార్థి దశలో ఉండగానే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. ఇతనికి చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. హిందూ ధర్మం కోసం ఎంత దాకైనా వెళ్ళేవారు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన విద్యార్థుల సమస్యలపైనే కాకుండా ప్రజా సమస్యలపైన కూడా గొంతెత్తి నినదించారు. ఇక కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి క్రమక్రమంగా జితేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్లో దమ్మున్న నాయకుడిగా రాటుదేలారు. ఇతడిని అందరూ ముద్దుగా జిత్తన్న అని పిలుచుకునేవారు. ఏబీవీపీ నాయకుడి స్థానం నుంచి చివరికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేదాకా ఎదిగిపోయారంటే ప్రజా సమస్యలపైన ఆయన పోరాటం ఎలాంటిదో ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రధానంగా 1980 నుంచి 90 మధ్యకాలంలో విద్యార్థుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన జితేందర్ రెడ్డి నక్సల్స్ చేస్తున్న దారుణాలను వెలికి తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి పైన మావోయిస్టులు కన్నేశారు. ఎలాగైనా ఇతడిని హత్య చేయాలని పథకం రచించారు. 1987 ఏప్రిల్ 9న జితేందర్ రెడ్డి సాయంత్రం సమయంలో జగిత్యాల నుంచి తన స్వగ్రామానికి వస్తుండగా నక్సల్స్ కాపుగాశారు. అతడిని వెంబడించి తుపాకులతో కాల్చే ప్రయత్నం చేశారు. ఎదురొడ్డి వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేసిన ఆఖరికి నక్సల్స్ల తుపాకుల మోతకు జితేందర్ రెడ్డి అమరుడయ్యారు. ఈ కాల్పులలో జితేందర్ రెడ్డి శరీరంలో 72 తూటాలు దిగినట్లుగా చరిత్ర చెబుతోంది. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి చివరికి వీర మరణం పొందారు. ఈయన మరణం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఈ పోరాట యోధుడి చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ విరించి వర్మ ఆయన బయోపిక్ను జితేందర్ రెడ్డి పేరుతో సినిమాను తెరకెక్కించారు. హీరో రాకేష్ వర్రే ఈ సినిమాలో జితేందర్ రెడ్డి పాత్ర పోషించి తన నటనతో వావ్ అనిపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. ఇదే సినిమాను థియేటర్లో చూశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన జితేందర్ రెడ్డి బాడీలో బుల్లెట్ దిగినా కూడా భారత్ మాతాకి జై అని నినదించారని ఆయన త్యాగాలను కొనియాడారు.